మూల ప్రకృతి, మహత్తు, అహంకారం, శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం ఈ 8 ప్రకృతులు అని పేరు. సత్యము, రజస్సు, తమస్సు ఈ 3 ప్రకృతి గుణాలు. వాక్కు, పాణి, పాదం, గుదం, మర్మావయం ఈ 5 కర్మేంద్రియాలు. కన్ను, చెవి, చర్మం, నాసిక, నాలుక ఈ 5 జ్ఞానేంద్రియాలు. మనస్సు 1. నేల, నీరు, నింగి, గాలి, అగ్ని ఈ 5 పంచభూతాలు. ఈ 16 వికారాలు అంటారని కపిల మహర్షి వంటి పూర్వాచార్యులు చెప్పారు. మొత్తం ఈ 27లోనూ ఆత్మ సాక్షీభూతంగా ఉంటుంది. ఈ విధమైన అనేక పదార్థాలతో తయారైంది ఈ దేహం. ఈ దేహాన్ని స్థిరమని, చరమని 2 విధాలుగా భావించవచ్చు. మూల ప్రకృతి మొదలైన వాటికన్నా భిన్నమైన ఆత్మ పూసలలో దారంలాగా ఇన్నింటి లోపల ప్రకాశిస్తూనే ఉంటుంది. ఆత్మకు జనన స్థితి, మరణాలు ఉన్నాయని మాయలో పడకుండా వివేకంతో ఆలోచించాలి. దేహంలో ఆత్మను అన్వేషించాలి. ఆత్మకు అవస్థలు ఉన్నట్లు అనిపిస్తాయి, కానీ నిజానికి దానికి ఏ అవస్థలు లేవు. జాగృతి, స్వప్నం, సుషుప్తి అనే మనోవృత్తులను ఎవడు తెలుసుకుంటాడో అతడే ఆత్మస్వరూపుడు. సుమాలకు ఉండే సువాసన వల్ల వాయువును తెలుసుకునే విధంగా త్రిగుణాత్మకములు, కర్మజన్యములు అయిన బుద్ధి భేదాల వల్ల ఆత్మను తెలుసుకోవచ్చు. ప్రహ్లాదుడు శ్రీమద్భాగవతంలో. ఇటువంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయ విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ నిష్కామ లైఫ్ లైన్. 1/2 నిమిషంలో ఆధ్యాత్మికం.